आवाज दो, आवाज दो, we want justice. मुजफ्फर इतने डॉक्टर हैं बड़ा तो नहीं दिख रहा है। We want justice. Justice, justice. We want justice. Kavali, kavali. Nyayam kavali. We want justice. We want justice. Amen. పోరాటం పోరాటం నీ కూతురి కోసం పోరాటం, నా చెల్లెల కోసం పోరాటం, మన అందరి కోసం పోరాటం, మన దేశపు మహిళల కోసం పోరాటం. పోరాటం 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 आवाज दो, आवाज दो, आवाज दो. ఇక్కడ వీడియో తీసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ కుటుంబంలో అందరికి వెళ్ళాలి, మీకు తెలిసిన వాళ్ళందరికీ వెళ్ళాలి, మీ నుంచి దేశం మొత్తానికి తెలియాలి. మన దేశం మొత్తం అంతా రోడ్డు మీద దిగితే కానీ మనకి న్యాయం జరగదు. నిర్భయ కేసులు అందరం వచ్చాము, న్యాయంలో చట్టంలో మార్పులు తీసుకొచ్చాము. తెలంగాణలో దిశ కేసు జరిగింది, అప్పుడు కూడా అందరూ వచ్చారు. ఇది కూడా అలాంటి కేసు, దానికంటే దారుణమైన కేసు ఇది. దానికంటే అతి దారుణంగా క్రూరంగా దేవాలయం లాంటి వైద్యాలయంలో జరిగిన సంఘటన ఇది. ఇట్లాంటి సంఘటన మరి ఎప్పుడు జరగకూడదని, మన దేశంలో ఆడబిడ్డ మరి ఎప్పుడు ఏ ఆడబిడ్డ సఫర్ కాకూడదు ఇలాగా. దానికి మనందరం ముందడిగేస్తేనే జరుగుతుంది, మనందరం కలిసి పోరాడితేనే న్యాయం జరుగుతుంది. న్యాయం కోసం పోరాటం, న్యాయం కోసం పోరాటం, ధర్మం కోసం పోరాటం, భద్రత కోసం పోరాటం, రక్షణ కోసం పోరాటం, మనందరి కోసం పోరాటం, మనందరి కోసం పోరాటం, దేశం కోసం పోరాటం, ప్రజల కోసం పోరాటం, గెలిచే వరకు పోరాటం, గెలిచే వరకు పోరాటం, గెలిచే వరకు పోరాటం, పోరాటం పోరాటం.
We want justice. Justice. We want justice. No safety. No duty. No safety. No duty. No safety. No duty. 1 2 3 4. बंद करो ये अत्याचार. 1 2 3 4. बंद करो ये अत्याचार. We want. Justice. We want. Justice. You want. Justice. I want. Justice. We all want. Justice. Nation want. Justice. Doctor want. Justice. People want. Justice. We want. Justice. Justice. We want justice. Justice. We want justice. Justice. We want justice. న్యాయం కోసం. పోరాటం. న్యాయం కోసం. పోరాటం. ధర్మం కోసం. పోరాటం. వైద్యులు చేసే. పోరాటం. వైద్యులు చేసే. పోరాటం. వైద్యుల కోసం. పోరాటం. రక్షణ కోసం. పోరాటం. రక్షణ కోసం. పోరాటం. ప్రజల కోసం. పోరాటం. ప్రజల కోసం. పోరాటం. గెలిచే వరకు. పోరాటం. గెలిచే వరకు. పోరాటం. గెలిచే వరకు. పోరాటం. ఆగదు ఇంకా. పోరాటం. ఆగదు ఇంకా. పోరాటం. We want. Justice. We want. Justice. We want. Justice. We want. Justice. దారుణంగా రేప్ చేసి చంపేశారు. వాళ్ళలో ఎవరు చేశారో దుండగుళ్ళు ఇంకా పట్టుకోలేదు. ఒక్కలే చేశారు అని అంటారు అందరూ. ఒక్కలే చేస్తే కనుక 7,000 మంది రెండో రోజు వచ్చి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు వచ్చి 7,000 మంది హాస్పిటల్లో వచ్చి విధ్వంసం సృష్టించి ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడానికి ట్రై చేస్తారా? మీకేమైనా అవసరమా? హాస్పిటల్లో వచ్చి మరీచి నగలు పగలగొట్టడం మీకేమైనా అవసరం ఉందా లేదా? మరి ఎందుకు? ఎవరు వచ్చి చేశారు? దీని వెనకాల ఎవరున్నారు? న్యాయం ఇంకా జరగలేదండి. మన దేశపు ఆడబిడ్డ పరిస్థితి ఇది. మన డాక్టర్ల పరిస్థితి కాదు ఇది. డాక్టర్ సమస్య కాదు, దేశపు ఆడబిడ్డ రక్షణ సమస్య ఇది. ఎవరు లేరు ఇప్పుడు రక్షించడానికి. మన ఒక దేవాలయం అంటే హాస్పిటల్లోనే ఇట్లాంటి పరిస్థితి ఉందంటే ఇంకా సామాన్య ప్రజలు మీ పరిస్థితి ఏంటి? ఒక ఆర్గనైజ్ సెక్టర్ లోనే ఇట్లాంటి క్రైమ్ జరుగుతున్నాయంటే ఇక్కడ నార్మల్ పబ్లిక్ కి, నార్మల్ పబ్లిక్ కి, ఒక దళిత మహిళకి ఏంటి మన వచ్చే రక్షణ? ఏంటి మన దేశంలో వచ్చే రక్షణ ఎక్కడుంది? ఇది మేము ఒక్కరం పోరాడాల్సిన సమస్య కాదు, అందరం కలిసి పోరాడాల్సిన సమస్య. ఇది మన దేశం సమస్య, మన భద్రత సమస్య, మన దేశపు ఆడబిడ్డ సమస్య అండి. అందరూ కలిసి పోరాడాలి. పోరాడదామా లేదా? మాట్లాడలేదు. పోరాడదామా లేదా? పోరాడదాం. చెప్పండి, ధైర్యంగా చెప్పండి, గొంతు విప్పి చెప్పండి. ఇంకోసారి ఇట్లాంటి రేపిస్ట్ సైకోలు ఎవరున్నా సరే ప్రతి ఒడి వెన్నులో వణుకు పుట్టాలి. ఇంకోసారి ఇలాంటి ఆలోచనలు రావాలంటే చేతులకు చెప్పండి. పోరాడదామా లేదా? పోరాడదామా లేదా? గెలిచే వరకు పోరాడదామా లేదా? న్యాయం కోసం, ధర్మం కోసం, రక్షణ కోసం, భద్రత కోసం, మహిళల కోసం, ప్రజల కోసం, దేశం కోసం, మనందరి కోసం గెలిచే వరకు పోరాటం. आवाज दो.
No duty. No safety. No duty. We want. Justice. We want. Justice. పోరాటం పోరాటం న్యాయం కోసం పోరాటం. పోరాటం పోరాటం న్యాయం కోసం పోరాటం. आवाज दो एक है. आवाज दो एक है. आवाज दो एक है. We want. Justice. We want. Justice. We want. Justice. Justice, justice, We want justice. justice, justice. We want justice. आप सब लोग इधर देख रहे हैं జనాలందరూ ప్రజలందరూ సామాన్య ప్రజలందరూ ఇక్కడ మేమంతా ఎందుకు ధర్నా చేస్తున్నాం మీకు తెలుసా కోల్కతాలో ఆర్టికల్ మెడికల్ కాలేజ్లో ఒక డాక్టర్ని 36 గంటలు డ్యూటీ చేసిన తర్వాత అతి దారుణంగా రేప్ చేసి చంపేశారమ్మా. అతి దారుణంగా రేప్ చేసి చంపేశారు. మన దేశపు ఆడబిడ్డ పరిస్థితి తను ఎక్కడ రాత్రిపూట రోడ్డు మీద తిరగలేదు, ఒంటరిగా తిరగలేదు. ఒకటే ఉంది, డ్యూటీ చేసింది, అలసిపోయి పడుకోవడానికి చోటు లేక ఒక చిన్న రూమ్లో పడుకుంటుంటే అతి దారుణంగా ఒక కిరాతకుడు రేప్ చేసి చంపేశారు. కానీ ఇంకా న్యాయం జరగలేదు. ఒక్కరి కనుక చేస్తుంటే శిక్షించడానికి 11 రోజులు 12 రోజులు పడుతుందా సుప్రీంకోర్టుకి? పట్టదు కదా. ఒక్కడే ఉంటుంటే దీని వెనకాల 15 ఆగస్టు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు గాంధీ గారు మన దేశపు ఆడబిడ్డ ఎప్పుడైతే ఒంటరిగా రోడ్డు మీద తిరుగుతుందో అప్పుడు మనకి మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. అట్లాంటి రోజు సుమారు 7,000 మంది లారీల్లో వచ్చి హాస్పిటల్లో విధ్వంసం సృష్టించారండి. ఎమర్జెన్సీలు మొత్తం నాశనం చేశారు, ఎవిడెన్స్ నాశనం చేయడానికి ట్రై చేశారు. ఇట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ. సామాన్య జనం ఎవరికైనా ఇప్పుడు హాస్పిటల్ వచ్చి గొడవ చేయాలని ఏమైనా ఇంటెన్షన్ ఉంటుందా? ఊరికే చేస్తారా మీరు ఏమన్నా? దాని వెనకాల ఎవరో పెద్ద తరకాలు ఉంటేనే చేస్తారు. వాళ్ళందరినీ బయటికి రావాలి. మన దేశ ఆడబిడ్డ పరిస్థితి ఇది. ఇలా ఉంది మన దేశంలో రక్షణ, ఇలా ఉంది మన మహిళల భద్రత, ఇలా ఉంది మన దేశపు ధీర దుస్థితి. మనందరం పోరాడాల్సిన సమస్య ఇది. డాక్టర్లు ఒక్కరే కాదు, మనందరి సమస్య, మనందరం కలిసి పోరాడాల్సిన సమస్య. పోరాడతామా లేదా? దీనికి గొంతెత్తి చెప్పండి, చెయ్యెత్తి చెప్పండి. పోరాడతామా లేదా? పోరాటం పోరాటం న్యాయం కోసం పోరాటం, న్యాయం కోసం, ధర్మం కోసం,